35 ఎకరాలు ఉందండి. పండించిన ఆనవాళ్ళు అయితే ఉందండి. ఇక్కడ కొంత నల్లమట్టి అండి. మా పొలం అయితే కొంచెం బెటర్గానే ఉంది. ఏదో భాస్కరరావు చూపిస్తున్నాడు, మనం కొనేసుకోవచ్చు అని అనుకోకండి. తప్పనిసరిగా అందరూ మంచి మంచి పొలాలు కొనుక్కుని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పొలాలు చూడడానికి వెళ్తున్నామండి. అక్కడ పొలాలు చూపించే వ్యక్తులు కూడా మాకు వచ్చారు. ఇక్కడ ఆ పొలాలు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు కదండి. పొద్దున్నే పొలాలు చూడడానికి వెళ్ళాలంటే తగినంత శక్తి కావాలండి. శక్తి లేకపోతే మనం ఎండల్లోనూ పొలాల్లోనూ నడిచి తిరగాలంటే చాలా కష్టం అండి. మేము మా మధ్యవర్తులు కలిసి ఇలా హోటల్ మీద దాడి చేసి కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుని బయలుదేరండి పొలాలకి. అదిగోండి అక్కడ నది ఉందంట. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అంట. అదిగోండి ఇది రోడ్డు. ఈ రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నది పొలం. జామాయిల తోట వేసి ఉందండి. జామాయిల తోట వేసి ఉంది. మొత్తం 70 ఎకరాలు ఉందంట. 3 जगह में 70 एकड़ 3 जगह में 71 हाँ 3 जगह में है. एक ही लैंड नहीं होता. एक ही पेज है. हाँ एक ही पेज है. एक ही प्लाट. हाँ आदमी 3 आदमी. हाँ ఒకటే ప్లాట్ అంటే ముగ్గురు మనుషులు ఉన్నారంట. ओनर्स तो 3 है. इसमें पानी निकल जाएगा. बोर मारे तो हाई बोर इधर है. बोरिंग होगा. बोरिंग हो जाएगा. वो जो गड्ढा है ना, नाला, हाँ डीप वॉल्स एंड रिवियन एंड वाटर्स. वो तो सही है. इधर बोर मारे तो निकलता पानी. निकले. कोई निकल मारे है. हाँ निकले. बोर है, देख सकते हैं. सस्ता है, सस्ता में नहीं मिलेगा. है. हाँ बोर अंदर खोदने से निकल जाएगा. బోర్ కొడితే నీళ్ళు వస్తాయి అంటున్నారు. నీళ్ళు అయితే ఇప్పుడు ఎవరు బోర్ లేదు ఇక్కడ. ఆ పక్కన నది ఉంది, నదిలోంచి నీళ్లు తెచ్చుకోవాలి. కైసా నికాలనా పానీ వాసే పైపు లైన్ దాలనా. हाँ वो तो एल पॉइंट भी है ना, करेगा. सेट आचे बोर वो दूसरा देखेंगे. 200 फुट में 200 అడుగుల్లో పానీ నికల్ जाएगा. నీరు 200కే నీళ్ళు వస్తాయి అంటున్నారు. कोई डाले ऐसा बोर डाले कोई नहीं कोई तो नहीं. उधर में पास में रिवर है ना, इसीलिए ज्यादा पानी आएगा. बाजू में रिवर है, పక్కన నది ఉంటే నీళ్ళు ఇక్కడ निकल जाएगा. निकल जाएगा. यहाँ की ये कितना रहेगा? हाँ मजदूरी कितना रहेगा आदमी को? एक आदमी को 250 रुपया. 250 రూపాయలు. हाँ औरत को? औरत को भी इतना. कब आते कब जाते? ఎప్పుడు వస్తారో సాయంత్రం ఎప్పటి వరకు పని చేస్తారు? 6-8 बजे आते, 6 बजे जाते. ఎర్లీ మార్నింగ్ 7కి వస్తారా? 7 గంటలకు వచ్చి సాయంత్రం 4 बजे को जाएगा. 5 बजे को नहीं 4 बजे खाना उन्हें लेके आते. భోజనం వాళ్ళే తెచ్చుకుంటారంట. పొద్దున్న 7 గంటల నుంచి వచ్చి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తారంట. భోజనం అయితే వాళ్ళే తెచ్చుకుంటారంట. 250 రూపాయలు కూలి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే కూలి. పంట అయితే ఇవి లేదండి. జామాయిల తోట ఉందంట. మొత్తం 70 ఎకరాలు. ఇది మొత్తం అయితే తిరగలేదు నేను. ఉందంట కొంచెం అక్కడక్కడ ఉందంట. సరిహద్దులే మనకు కరెక్ట్గా తెలియదు నాకు. ఇంకా చూపిస్తాను అంటున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా వెళ్తాను. పొలం అయితే భూమి అయితే సమాంతరంగా ఉంది, సమతలంగా ఉంది. ఇదైతే కొంచెం నల్లమట్టిలాగా కనిపిస్తుంది మరి నేల. నీళ్ళు అయితే 200 అడుగుల్లో పడతాయని వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మరి. పక్కనైతే నది ఉంది, నది కనిపిస్తుంది. ఆ నదిలోంచి తోడుకోవచ్చు అని చెప్తున్నారు. 3 ఓనర్స్ ఉన్నారంట. డాక్యుమెంట్స్ అవి చూసుకోవాలి. ఓకే అండి, చూద్దాం. नाम क्या है? तीरथराज. और पानी निकलता? पानी निकलेगा. बोर मारे तो बोर मारेगा तो निकलेगा. यहाँ आगे भी लिया है जमीन. तुम्हारे तेलुगु आदमी इधर है. राइट साइड में आगे है ना, टर्निंग जो रहता है उधर ही.
खेती कर रहे उन्हें और खेती पूरा सब पामल पामल लगाया, पामल लगेगा वो। पामाइल लगा पामाइल का खेती कर रहे हाँ पामल का वो लिया है। नहीं झाड़ झुरी के करू छन हटा भी आर तपरे मर्ची फर्ची जबरदस्त जानले तुमरे टर्निंग पाकर जगह तो पहुंच जो भी 14 की 15 एकड़। 15 एकड़ हां हटा देखिए। कौसा खेती कर रहे थे हां कौसा कर रहे थे खेती 15 एकड़ 15 एकड़ पामाइला पामल और मिर्ची। मिर्ची हाँ हाँ जो बड़ा मिर्ची और टमाटो बिजली वो तरकारिया हाँ जो కూరగాయలు పండిస్తున్నారు फर्टिलाइजर పటియా जो एग्रीकल्चर का है ना वही तैयार कर रहा है। ఓకే ఓకే ఈ పొలానికి సమీపంలోనే ఒక నది ఉండబట్టి భూగర్భ జలాలు బాగానే ఉంటాయని 200 అడుగుల లోతులోనే నీరు పడతాయని వాళ్ళైతే నమ్మకంగా చెప్తున్నారండి అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న మధ్యవర్తులు కానీ. అలాగే సమీపంలోనే కొంతమంది తెలుగువారు వ్యవసాయం చేస్తున్నారంట, వాళ్ళైతే కూరగాయలు పండిస్తున్నారంట, అలాగే కొంత భూమిని వ్యవసాయానికి అయితే సిద్ధం చేస్తున్నారని ఈయన చెప్పడం జరిగింది. అభిషేక్ భాయ్ మార్గ మధ్యలో ఉన్నటువంటి చేతి పంపు దగ్గర మేము మంచినీళ్ళు నింపుకున్నామండి. అభిషేక్ आशी थोड़ा देखने दो पानी कैसा आ रहा बोल के हां नीलू आकाश ने तेरा बा मारो मारो और एक बार मारो मार नो नहीं फाइन मार मार शूटिंग चालते तेलुगु फिल्म में है तैयार है बा ఓకే. ఏమంటే చాలామంది నాతో పాటు జర్నీ చేయాలనుకుంటున్నారు. జర్నీ చేస్తాకి మేమిద్దరే కాదండి, చాలామంది ఇక్కడ మధ్యవర్తులు వస్తారు, లేకపోతే పొలం చూపించే వాళ్ళు వస్తారు, లేకపోతే రైతులు వస్తారు. చూసారా కారు ఫుల్ ప్యాక్ అయిపోయింది. అందుకని నేను మీకు మాట ఇవ్వలేకపోతున్నాను అండి. అందుకని కారు కూడా అక్కడి నుంచి ఎవరిని ఎక్కించారు అక్కడ జాగ్రత్తగా కారు ఖాళీ పెట్టుకుని వస్తున్నానండి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు కూడా వాళ్ళు తీసుకెళ్లాల్సి వస్తుంది. దాని గురించి ఎవరిని నేను ఆఫర్ ఇవ్వలేకపోతున్నానండి. దయచేసి మీరు ఎవరో ఫీల్ అవ్వక్కర్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా మేము ఇలాగ మాలాగా 2 3 4 కలిసి సరదాగా వచ్చి మీరు చూసి వెళ్ళొచ్చండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జునాగఢ్లో ఉండొచ్చు, భవానీపట్నంలో ఉండొచ్చు, లేకపోతే మన జైపూర్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మీకు స్థానికంగా పొలాలు చూపించి వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ హోటల్స్ దగ్గరికి వస్తారు. వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని మీరంతటా మీరే పొలాలు చూడడానికి వెళ్ళొచ్చండి. ఆ పొలాలు చూడడం పూర్తయిన తర్వాత మేము అక్కడి నుంచి మరొక సుదీర్ఘ ప్రయాణం చేసామండి. చాలా దూరం వెళ్ళాం. దగ్గర వాళ్ళు 80 కిలోమీటర్లు అని చెప్పి నన్ను దగ్గర 140 కిలోమీటర్ల వరకు దూరం తీసుకెళ్లారండి. పొలాల కొనుగోలులో అనవసరమైన పోటీ నివారించేందుకు ఆ పొలాలు ఉన్నటువంటి గ్రామాల పేర్లు అయితే నేను తెలియజేయట్లేదండి. మీరు అన్యథా భావించవద్దు. సమీప పట్టణాలను మాత్రమే నేను ఉదహరిస్తున్నానండి. అలాగే పొలాల రేట్లు నేను వెళ్ళినప్పుడు చెప్పేదానికి మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు చెప్పేదానికి రేట్లో వ్యత్యాసాలు ఉండవచ్చండి. అందుకని నేను కరెక్ట్గా రేట్లు అయితే చెప్పలేకపోతున్నాను. అలాగే గ్రామ వివరాలు కూడా నేను తెలియజేయట్లేదు, మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే రేటు చెప్పచ్చు. అవన్నీ ఎప్పటికప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకోవాలి తప్ప నేను చెప్పిందే పూర్తిగా నా మీద ఆధారపడి మీరైతే ప్రయాణాలు పెట్టుకోవద్దండి. ముఖ్యంగా నేను మాత్రం 4 నుంచి 5 లక్షల మధ్యలో ఉన్న పొలాలు చూడటానికి మాత్రమే ఆసక్తి చూపించారండి. అలాగే నాకు నచ్చి కొన్ని పొలాలు రేట్లు వివరంగా అడగగా వాళ్ళు యజమానులకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు 40-50 లక్షలు కూడా చెప్పడం జరిగిందండి. అలాంటప్పుడు నేను చాలా నిరాశపడ్డాను. అందుకనే నేను మీకు కరెక్ట్గా ఇది అని నేను చెప్పలేకపోతాను, హామీ ఇవ్వలేకపోతున్నాను. ना वही तक ये 45 एकड़ 45 हाँ 45 35 एकर्स हाँ 45 जनरल कैटेगरी जनरल फसल नहीं है असली फसल तो क्या आएगा कुछ भी नहीं है. फसल तो क्या हो पूरा ड्राई लैंड. हाँ वी लैंड है ड्राई लैंड है धान होता है थोड़ा थोड़ा बारिश के टाइम में धान कौन मुझे यह गांव का नाम क्या है? बालंगीर का सैतला देवरापुर పూర్తిగా డ్రై ల్యాండ్, ఏమీ పంట లేదు, వాటర్ పడద్దో లేదో తెలియదు. రోడ్డు అయితే ఇలా ఉంది, మట్టి అయితే చూడండి, ఇది చూడండి శుద్ధ మట్టిలా ఉంది. వాటర్ సోర్స్ ఉన్నాయా? వాటర్ సోర్స్ है पानी है पानी कहाँ से लेना? पानी है ना इरिगेटर हाँ? इरिगेटर है इधर इरिगेटर. हाँ इरिगेटर बोले तो वो जो जजना है ना टैंकर हाँ वो जो
वो जो पानी बंदर को जो बनते हैं ना, और इरिगेशन है उधर आगे है। ఇరిగేషన్ ప్లాంట్ प्लांट है। ఎక్కడో నీటి సౌకర్యం కల్పించి ఏదో ఉందంట ప్లాంట్, అక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకోవచ్చు అంటండి. ఇది కూడా మొత్తం చూస్తున్నారు కదా, సాగులో లేదండి పొలం. రేట్లు అయ్యి నేను చెప్పలేనండి. ఎంచేతంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఓనర్ని అడిగి చెప్తా ఉంటున్నారు. ముందు చెప్పిన రేట్లకి తర్వాత చెప్పిన రేట్లకి సంబంధం ఉండట్లేదు. దాంతో మేము ఏదో చెప్తే మీరు నన్ను అడుగుతున్నారు, అది కొంచెం కష్టంగా ఉంది నాకు. నాకు చెప్పిన రేట్లు మళ్ళీ తర్వాత మారిపోతున్నాయి. అందరూ ఫోన్లు చేస్తుంటే వాళ్ళు కూడా రేట్లు మార్చేస్తున్నారు. ఏ రేటు చెప్పట్లే, అడుగుతుంటే ఓనర్ని కలిసి మాట్లాడదాం అంటున్నారు. కాబట్టి నేను రేట్లు చెప్పలేను. పొలం అయితే అది మీకు నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి, వాళ్ళ నెంబర్ మీకు పంపిస్తా, మాట్లాడుకుందరు. కానీ పంచాయతీ రోడ్ రిటైనింగ్ వాల్, ఇది పంచాయతీ రోడ్డు ఉందండి ఇక్కడ. कहाँ तक होगा ये रोड? कहाँ तक होगा? आगे गांव है क्या? ఇదండి ఈ పొలంలోంచి అయితే పంచాయతీ రోడ్డు ఉందంట. ఎడపెడ పొలం రైతు ఓనర్దే. ఈ రోడ్డు మరి ఎక్కడ దాకా ఉందో నాకు తెలీదు, అది చూపించిన వాళ్ళకి కూడా తెలీదు. 35 ఎకరాలు ఉంది పొలం. రైతులు వెళ్ళి రోడ్డు అనుకుంటున్నాను నేనైతే. పొలాల్లోకి రైతులు వెళ్ళి రోడ్లు అయి ఉండొచ్చు. लाइट पे करंट पे आगे करंट कनेक्शन ले सकते हैं वहाँ से. ఓకే, అక్కడ ఎలక్ట్రికల్ లైన్ వెళ్ళిందండి, అక్కడ నుంచి సర్వీస్ తీసుకోవచ్చు అంటాడు. చూద్దాం దగ్గరికి. కొంత వరి పండించారు, వర్షాధారంగా పండిస్తున్నట్టున్నారు అక్కడక్కడ. ఇదిగోండి ఈ పొలంలోంచి ఎలక్ట్రికల్ లైన్స్ వెళ్ళినాయి. बोर डाले तो पानी निकल जाएगा. पानी निकलेगा. निकलेगा पानी? पानी पूरा अच्छा से निकलेगा. हाँ, कोई डाले नजदीक में. ఇక్కడ బోర్ వేస్తుందంటే పడుతుంది అంటున్నాడు. మట్టి అచ్చా ఏ మట్టి వచ్చా. ఇదిగోండి ఇక్కడైతే నేల బాగానే ఉంది మరి. అదండి నల్ల మట్టి అండి మొత్తం. ఏ కాల మట్టి అన్నా, కలమట్టి బాగానే ఉందండి. ఇక్కడైతే సాయిల్ ఇది బాగానే ఉంది. సాగు చేసుకుని కష్టపడి ఆ పొలం అంతా లైన్లో పెట్టుకోవచ్చు. ఇది ఈ పొలం అయితే కొంచెం బెటర్గానే ఉంది. నేను పర్యటించిన ప్రతి పొలానికి నీటి సౌకర్యం ఉందా లేదా, విద్యుత్తు అందుబాటులో ఉందా లేదా, అలాగే భూమి సారవంతమైందా కాదా, నల్లమట్ట ఎర్రమట్ట, అలాగే రోడ్డు సౌకర్యం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుందండి. ఆ వివరాలే మీకు తెలియజేస్తున్నాను. బలంగీర్ ఓకే, బలంగీర్ బరగడ సంబల్పూర్ పోతుంది అంటండి ఈ రోడ్డు. భువనేశ్వర్కి రోడే. ఓకే, భువనేశ్వర్ వెళ్తుందంట. 45 ఎకరాలు ఉందంట. ఇది రోడ్డు పక్కనే ఉంది పొలం. ఆ పక్కనే గవర్నమెంట్తో 25 ఎకరాలు ఉందంట. ఈ యజమానిది అయితే 45 ఎకరాలు. ఇదిగో మొత్తం రోడ్డు ఉంది అటు ఇటు ఎడపడ అంటే ఈ రోడ్డు రైతుదేం కాదు కానీ ఉట్టినే చెప్తున్నా. ఓ లారీ కడే పోయినా వాసేనే షురు అవుతా. ఆ లారీలు నిలబెట్టిన చోట నుంచి ఉందంటాడు ఇలా 45 ఎకరాలు. ఇదిగోండి బలంగీర్ రోడ్లో ఉంది పొలం. ఓకే, 3-4 చోట్ల పొలాలు చూసేటప్పటికి మాకు లంచ్ టైం అయిందండి. సమీపంలో ఉన్న ఒక డాబాలోకి వచ్చి లంచ్ తీసుకున్నామండి. ఇక్కడ ఈ డాబాలో టీవీలో తెలుగు సినిమాలు ప్రదర్శించడం నన్ను విపరీతంగా ఆకర్షించిందండి. ఓకే, పొద్దునుంచి 3 చోట్ల పొలాలు చూసి వచ్చామండి. ఇప్పుడే ఇంకా భోంచేసాం. టైము 2:30 అయింది. ఈ డాబా హోటల్లో భోంచేసామండి. ఇంకా బయలుదేరి వెళ్తామండి. ఇంకో చోట ఎక్కడో చూపిస్తా అంటున్నారు, చూస్తాం. చూసి ఇంకా లాడ్జికి వెళ్తామండి. ఈ రోజుకైతే టైర్ అయిపోయాం బాగాను. పొలాలు అయితే బాగానే ఉన్నాయి. ఏదో భాస్కరరావు చూపిస్తున్నాడో మనం కొనేసుకోవచ్చు అని అనుకోకండి. ఇంచేతను మీరు స్వయంగా చూసుకోవాలి. నేను చూపించింది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అంత ఈజీగా ఉండదండి పొలం కొనటం అంటే, చాలా కష్టం అండి. చక్కగా మీరు కూడా వచ్చి చూసుకుని
కొనుక్కోండి, కష్టపడాలండి. కష్టపడకుండా ఏది రాదు. ఏదో మన షార్ట్ కట్లో చెప్పేస్తున్నాడు కదా మరి వీళ్ళు కొనేసుకుందాం, దాని సరిహద్దులు సర్వే నెంబర్లే చెప్తాడు అనుకోకండి. భాస్కర్ అన్నీ చెప్పలేడండి. నేను ఉట్టిన ఏరియా చెప్తాను, రోడ్లు ఎలా ఉన్నాయో చెప్తాను, మిగతా పొలాల విషయాలన్నీ మీరు చూసుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ కూడా మధ్యవర్తులేనండి, పొలాలు చూపించే వ్యక్తులే. దీని మీద జీవనాధారంగా చేసి బతుకుతున్నారండి. మొత్తం ఇవన్నీ మనం వివరంగా చెప్తే వాళ్ళు బాధపడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ మేము మధ్యాహ్నం నుంచి మరో ప్రాంతానికి బయలుదేరామండి పొలాలు చూడడానికి. ఇక్కడ మధ్యవర్తులు మమ్మల్ని చాలా దూరం తీసుకొచ్చారండి. ఇక్కడే అని చెప్పి చాలా లోపల కంటే తీసుకెళ్లారు. 3-4 గ్రామాలు దాటం. అలాగే ఈ రోడ్డు కూడా కొంచెం అసౌకర్యంగా ఉందండి. ఈ లోపల నుంచి ఈ రోడ్డు గుండానే ఇంకా ప్రయాణం చేస్తూ పొలాలకైతే వెళ్ళామండి. ఇక్కడ ఒక పొలం వచ్చాము చూద్దామని. పొలం సాయిల్ అయితే బాగుందండి, రెడ్ సాయిల్. 60 ఎకరాలు ఉందంట అమ్మకానికి. చూద్దామని వచ్చాను. దారి అయితే సరిగా లేదండి. నెంబర్ మీకు ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. అదేనా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానని అనుకోవద్దు. ఇందులో నాకేమో వచ్చింది లేదు. నేను నా సరదా కోసం నేను వీడియోలు తీస్తున్నాను. నేను కూడా పొలం కొనుక్కుంటాకి తిరుగుతున్నాను. దయచేసి రేటు చెప్పలేదు అలా ఇలాగ బ్యాడ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్. అదే అండి నా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ఆదరిస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి. ఉంటానండి. బై అండి. జై హింద్.